నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే Oppo Reno 7 5G ఫోన్ కొనుక్కోవాలా వద్దా, అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాక చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో చూపించే లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. టాపిక్ వచ్చేద్దాం. సో ఫస్ట్ ప్రైస్, అందరు చూసేది ఒకటే ప్రైస్ గురించి. సో స్టార్టింగ్ ఈ సిరీస్లో అయితే ముందు చెప్తాను, అన్నిటికీ కూడా ప్రైజ్ నేను చూస్తాను. అండ్ ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ప్రైస్ గురించి మనం చెక్ చేసుకుంటే సింగిల్ వేరియంట్ వస్తుంది, 8 GB ర్యామ్ 250 GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది సింగిల్ వేరియంట్. అండ్ 29,000 రూపీస్ ఉంది అఫీషియల్ వెబ్సైట్లో. ఫ్లిప్కార్ట్లో కూడా అంతే ఉంది, 29,000. అండ్ అమెజాన్లో మీకు జర డిస్కౌంట్ వస్తుంది. ఐ థింక్ 70 అంటే 30 రూపీస్ మీకు తక్కువ అయితే 30 రూపాయలు సేవింగ్స్ అయితే అవుతున్నాయి కదా. అండ్ మీరు ఇంకా క్రెడిట్ కార్డ్ అవి ఇవి ఏమైనా ఆఫర్స్ ఉంటే ఎట్లా యూజ్ చేసుకోండి, ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇలా మీకు ఐ థింక్ 30 రూపీస్ అయినా సరే మామూలు విషయం కాదు. కానీ తినగానే అయితే పోయి ఏమంటాం, 2 మ్యాగీలు స్పెషల్ మ్యాగీ దానికని అవుతాయి. సో 30 రూపీస్ అయితే మిగులుతున్నాయి అమెజాన్కి ఇచ్చే ఆర్డర్ చేసుకుంటే, అదొక పాయింట్ చెప్తున్నా. అండ్ గైస్ ఫైనల్గా ఫోన్ నాకు ఎక్కడ మంచిగా అనిపించింది అంటే కెమెరా బాగుంది, అండ్ ప్రాసెసర్ కూడా మంచిగా అనిపించింది, యూఐ మంచిగా అనిపించింది. జర్ర మొత్తం గజిబిజి కాకుండా కొంచెం పని అయితే చేస్తారు. యూఐ జర క్లీన్గా ఉంది, కానీ కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తున్నాయి, అది అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కానీ జర స్మూత్గా స్లగ్గిష్ ఏం లేదు. యూఐ కూడా కలర్ ఓఎస్ వస్తుంది 12, ఆండ్రాయిడ్ లెవెల్ బేస్ చేసుకొని వస్తుంది అన్నమాట. 65 వాట్స్ సూపర్ ఛార్జర్ వస్తుంది. సో ఈ ఛార్జర్ మీకు ఐ థింక్ 45 mAh బ్యాటరీ ఏమో ఉండాలి. సరే బ్యాటరీ సెక్షన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఓకే, సో 2200 mAh రేటెడ్ టిపికల్ అనేసి ఇక్కడ మీకు ఇంటూ 2 ఉన్నాయి, అంటే 2 సెల్ బ్యాటరీ వస్తుంది. సో 2 బ్యాటరీలు ఉంటాయి, 710 ఛార్జ్ అవుతాయి అన్నమాట. సో ఛార్జింగ్ స్పీడ్ అయిపోతుంది మీకు, 65 వాట్స్ ఛార్జర్ కాబట్టి ఐ థింక్ నా అడ్వైజ్లో హాఫ్ అన్ అవర్కి 45 minutes 0 to 100% అయితే ఫుల్ ఛార్జ్ అయిపోవాలి నా ఎస్టిమేషన్ ప్రకారం గైస్. అండ్ ఫైనల్గా చూసుకుంటే గైస్ ఫోన్ డ్రాబ్యాక్స్ ఏంది అంటే ఒకటే చెప్తున్నా, ఇంతకుముందుకు ఏవైతే పాయింట్స్ చెప్పినానో అవి ఎందుకు మంచిగా ఉందనే పాయింట్స్ అనమాట. సో కమింగ్ టు ఫోన్ ఎందుకు మంచిగా లేదంటే ప్రీవియస్ జనరేషన్ అంటే రెనో 6 ఉంది కదా, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు గైస్. అంటే 5G 4G అదొక డిఫరెన్స్ తప్పించి మిగతా ఫోన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 4G ఎంటిని కొంపలు ముంచేది, 4G ఇప్పటికే పోదు. 5G అయినా వచ్చినా సరే కూడా హెవీ ప్రైస్ ఉంటుంది. స్టిల్ ఒకవేళ మీరు ఆఫ్లైన్లో అంటే ఈ ఫోన్ కూడా ఆఫ్లైన్ సెంటర్కే, సో ఆఫ్లైన్లో జర తక్కువ దొరుకుతుంది. అండ్ ఆఫ్లైన్లో మీకు రెనో 6 దొరుకుతుంది అంటే ఇట్లా కళ్ళు మూసుకొని తీసుకోమంటాను, జర ప్రైసెస్ కూడా దానికి తగ్గినాయి. సో లేటెస్ట్ వర్జన్ వస్తే దాని తగ్గింది. అండ్ ఐ థింక్ వివో V23 బాగుంటుంది దీనికి ఆల్టర్నేటివ్. అండ్ క్లోజెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే OnePlus Nord CE2 5G ఫోన్ అయితే చాలా క్లోజెస్గా ఉంది. స్పెక్స్ అవి కూడా కంపారిజన్ అయితే చేస్తాను గైస్. సో ఆ కంపారిజన్ వీడియోస్ గురించి వెయిట్ చేయండి. అండ్ గైస్ ఇవి నా ఒపీనియన్స్ అనమాట. ఫోన్ అయితే పర్వాలేదు కొనుక్కోవచ్చు, కానీ ఏంటంటే ఫైనల్గా చూసుకోవడం గైస్ నేను చాలామందికి అయితే ఎవరికి రికమెండ్ చేయను. ఫోన్ ఉందని చెప్తా కానీ ఈ ఫోన్ ఇట్లాంటి ఓవర్ ప్రైజ్డ్ ఫోన్స్ అయితే కొనొద్దు అనేసి అంటారు. ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనొచ్చు, కిల్లర్ ఫోన్స్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు. కానీ నార్మల్ యూజర్కి ఇక్కడ పైసలు బిస్కెట్ అవుతున్నాయి. అంటే నార్మల్ యూజర్ అంటే 20,000 ఇనఫ్. యావరేజ్ పర్సన్కి 20,000 స్మార్ట్ ఫోన్ సరిపోతుంది. 15,000 నుంచి 20,000 మధ్యలో స్మార్ట్ ఫోన్స్ చాలా ఉన్నాయి. ఇది ఫ్లాగ్షిప్ లెవెల్కి వెళ్తుంది. సో 30,000 పెట్టుకొని వెళ్ళండి. ఇక్కడ మీకు పోవచ్చు టెంపర్ గ్లాస్లో వేరే వేరే కథలు ఉంటాయి. మళ్ళీ వేరే కొనుక్కున్న 1000 2,000 ఎట్లయినా అయితే మైక్రోజీ కార్డ్ పెట్టుకొని. సో అట్లా 30,000 అయితే ఆబ్వియస్గా అయిపోతాయి. సో అందుకోసమే నేనైతే చాలామందికి రికమెండ్ చేయను, కానీ ఫోన్ ఉందనేసి అయితే నేను ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ చేస్తుంటాం. అండ్ గైస్ ఇది ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ఫైనల్గా వీడియో ఇట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. నెక్స్ట్ వీడియో కలుసుకొని అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.